నగరాల్లోని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? వారి జీతంతో మంచి జీవితాన్ని వారు అనుభవిస్తున్నారా అంటే లేదనే చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. నగరాల్లో ఉంటున్న వారి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని, పొదుపు తగ్గుతోందని నిపుణులు వాపోతున్నారు. నగరవాసులు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారని, నెలవారీ ఈఎంఐలు కట్టేసరికే వారి జీతం హరించుకుపోతోందని వారు వివరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలో అలా జీతం పడగానే ఇంటి రెంట్, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు ఇలా ఒక్కొక్కటిగా అన్నిటికీ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. వాటన్నింటినీ కట్టాక చేతిలో ఎంత మిగులుతోంది అంటే ఏమీ లేదనే సమాధానమే వస్తోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత 3 సంవత్సరాల్లో వ్యక్తిగత రుణాలు 75% పెరిగాయి. మూడో వంతు మంది ఉద్యోగులు ఆదాయంలో 33% కంటే అధిక మొత్తాన్ని ఈఎంఐలకే ఖర్చు చేస్తున్నారు. కొందరి విషయంలో ఈ మొత్తం 45% దాటుతోంది. నిపుణుల వివరాల ప్రకారం ఇప్పటికే 5 నుంచి 10% మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ఈ అప్పును పెట్టుబడుల కోసం తీసుకోవడం లేదు, కేవలం బతకడానికే తీసుకుంటున్నారు అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈఎంఐ చెల్లింపులు తగ్గించుకుని ప్రతి నెల కనీసం 500 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్లో ఆదా చేయాలని సూచిస్తున్నారు.